నిజంగా పరీక్షలంటేనే పెద్ద దిమాగ్ ఖరాబుల్లా. పోరగాళ్ళకైతే జ్వరమే వస్తుంది. అయితే ఎవరికి చెప్పని సిగరెట్ ఒకటి చెప్పాలా మీకు. వెనకట నేను చదువుకునేటప్పుడు కూడా నక్కలు కొట్టిన. అంటే షిట్టీలు తేలేదు, బిట్ పేపర్ నక్కలు కొట్టిన. అయ్యో మరి నక్కలు కొట్టేటప్పుడు టీచర్లు ఏం చేస్తాలు చూడలేదా, డిబార్ చేయలేదా నేను. మా బిట్ పేపర్ నకలు కథ అలాగుంటుంది. సపోజ్ బిట్ పేపర్లో ఏబిసిడి అని 4 ఉంటాయి కదా. బాగా చదవచ్చినోళ్ళు పెన్నుతోని బల్ల మీద ఒక్కటి గిట్ల కొడితే ఏ అన్నట్టు, గిట్ల 2 మాటల కొడితే ఆన్సర్ బి, 3 మాటల కొడితే సి, 4 సార్లు ఠకా 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 కొడితే డి అని పెట్టేటోళ్ళం. అగో గట్ల గండం గట్టెక్కిన. ఇక అదే లాస్ట్ మళ్ళా నక్కలు కొట్టలే. అయితే పరీక్ష సెంటర్ల పిల్లగాళ్ళు ఒకరికొకరు సాయంగా చిట్టీలు అందించుకుంటే ఒక సెంటర్ల పాపం టీచర్ అమ్మనే పిల్లల కోసం త్యాగమూర్తి అవతారం ఎత్తింది. ఎట్లనో చూడురే మరి మీరు. అసలు నన్ను అడిగితే చాలా మంది ఏదో ఒక తరగతిలా చిన్న పరీక్షలను పెద్ద పరీక్షలను చిట్టీలు తెచ్చో పక్కల దాంట్లో చూసో నక్కలు కొట్టే ఉంటారు కదా. టీచర్లకు భయపడకుండా వణుక్కుంటా గిట్ల కాపిరాయిలు ప్రతాపం చూపిస్తారు. కానీ ఇగో ఈ మేడం గారులా పాపం చిన్నపిల్లలు పరీక్షలలో ప్యాస్ కావాలని పెద్ద మనసుతోటి మేడం గారే వాళ్ళకు నకలు చీటీలు అందించింది. స్వారీ చిట్టీలు అందించుడు కాదు, పరీక్షలు వచ్చిన ప్రశ్నలను బోర్డు మీదనే డైరెక్ట్ జవాబులు రాసి పిల్లలకు చూచి రాతల పోటీలు పెట్టింది. ఆగో అసలు ఏమన్నా టీచర్ అనోళ్ళ లెక్కకైతే ఏ టీచర్ అయినా కానీ నకలు కొట్టద్దు అంటారు. చిట్టీలు పెట్టి రాసిన వాళ్ళను క్లాస్ రూమ్లకి కొడతారు. కానీ ఈ మేడం గారు పిల్లలకు చిన్నప్పటి సందే ఎట్లా చిట్టీలు కొట్టాలి, ఎట్లా నక్కలు కొట్టాలి, పరీక్షలలో చూసుకుంటే ఎట్లా రాయాలని అరటి పండు వచ్చి చెప్పినట్టు చెప్తుంది. అన్నట్టు ఈ మేడం గారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక స్కూల్లో టీచర్ అన్నట్టు చాలా గొప్పగా నేర్పుతుంది కదా పాఠాలు.